మనం ఏదైతే అయ్యున్నామో మనం ఏదైతే అయ్యున్నామో అదిగా కాకుండా మనం ఏదైతే కాదో దానితోటి విడదీయరానటువంటి రాగాన్ని కలిగి ఉన్నామండి. అంటే రాగము అంటే అర్థం ఏంటంటే ఇక్కడ విడదీయరానటువంటి బంధాన్ని రాగం అంటారండి. దాన్ని కలిగి ఉన్నాం. అయితే ఇది దాన్ని పూర్తిగా మనం కలిగి ఉన్నాము అనే పదం అక్కడ వాడటం కంటే కూడా మనము కానిటువంటి దేహముతో పూర్తిగా ఆ దేహాన్ని మనం పూర్తిగా విశ్వసించి ఉన్నామండి. ఇక్కడ మనకు దేవుడి విషయంలో నమ్మకాలు ఉంటాయేమో తప్ప దేహం విషయంలో నమ్మకం ఉండదండి. దేహం విషయంలో విశ్వాసం ఉంటుందండి, దేవుడి విషయంలో నమ్మకం ఉంటుందండి. అంటే గురువు ఏం చేస్తాడంటే ఈ ప్రక్రియని తారుమారు చేస్తాడండి. అంటే దైవం విషయంలో విశ్వాసాన్ని పెంపొందిస్తారండి, శరీరం విషయంలో నమ్మకాలకి ప్రాధాన్యత ఇస్తారండి. అంటే మీరు ముందుగా తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే నమ్మకము లేదా విశ్వాసము, అంతే కదండి. నమ్మకాలు ఏం చేస్తాయంటే మారుతూ ఉంటాయండి, విశ్వాసాలు స్థిరంగా నిలబడి ఉంటాయండి. ఇప్పుడు దేహ తాదాత్మ్యత రూపంగా మనం అనుభవించేటువంటిదంతా కూడా ఆ విశ్వాసాన్నే అనుభవిస్తున్నామండి, నమ్మకాన్ని కాదు. మీరు దేహం పట్ల నమ్మకంతో ఉంటారా విశ్వాసంగా ఉంటారా అని మనల్ని ఎవరైనా అడిగినప్పుడు మనం దేహం విషయంలో ఎలా ఉంటామండి? విశ్వాసంగానే ఉంటామండి, నమ్మకాలతో ఉండవండి. అంటే నమ్మకాలు తారాస్థాయికి చేరుకున్నప్పుడు అది విశ్వాసంగా పరిగణింపబడుతుందండి. ఇప్పుడు దేహం అనేటువంటి విషయంలో మనం అందరూ కూడా పూర్తిగా ఆ విశ్వాసానికి పాత్రులై ఉన్నామండి. మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ విశ్వాసం ఒక్కసారి చెక్కు చెదురుతుందా అంటే చెక్కు చెదరదండి. మరి దానికోసము ఆ చెక్కు చెదరకుండా ఆ పదిలంగా ఉండేటువంటి ఆ విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసము నిజము కాదు అనేటువంటి ధోరణి మీలో పెళ్ళుబుకాలి అంటే మీకు ఒక సత్పురుషుని యొక్క సహవాసము ఇక్కడ చాలా అత్యంత ప్రధానమైనటువంటి ఒక కీలకమైనటువంటి పాత్ర అనమాట అండి ఇక్కడది. అంటే ఇక్కడ మీకు అత్యంత ప్రధానము మరియు కీలకం. ఇక్కడ ఈ సత్పురుషుని యొక్క సహవాసంలో మీరు ఏదైతే అయ్యి ఉన్నారో దాని పట్ల విశ్వాసం పెరుగుతుందండి. మీరు ఏదైతే మీరు కాదో దాని పట్ల నమ్మకం కూడా చివరికి రాలిపోతుందండి. ఇది మీరు సాధన చేయడం వల్ల ఏదైనా కలుగుతుంది అని అంటే, సాధన ఏదో చేసుకోవడం వల్ల కాస్త మార్పు కలిగినట్లు అనిపించినప్పటికీ కూడా మీకు 100% ఒక సత్పురుషుని యొక్క సహవాసంలో మీ ప్రక్రియలు అంటే మీరు ఏదో చేస్తూ ఉంటారు కదండి, ఆ ప్రక్రియలకి ప్రాధాన్యత లేకుండా అసలని ఆ సత్పురుషుని యొక్క సహవాసంలో ఆ సత్పురుషుని యొక్క ఆ సౌందర్యంలో మీకు తెలియకుండానే మీరే మీ దృక్పథాన్ని సునాయాసంగా మార్చుకోగలుగుతారండి. కాబట్టి ఈ దేహము నేను కాదు, ఈ దేహము నేను కాదు, ఈ దేహము నేను కాదు అనేటువంటి ధోరణి మీలో ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా కానీ మీరు దేహాన్ని విశ్వసించి ఉన్నారు అదే నేనని. ఆ విశ్వసించి ఉన్నారు కాబట్టి మీకు అంత త్వరగా దాని మీద అంత వ్యామోహం అయితే ఏం పోదండి. మీకే కాదు అందరికీ కూడా అంతే ఈ విషయంలో. అంటే మనం దేహానికి సంబంధించి ఈ దేహము నేను కాదు అనేటువంటి ప్రక్రియలు ఏమైనా చేయడం వల్ల మనకి దేహ స్మృతి అనేటువంటిది అంతగా పోదు. అది ఎందుకు పోదు అని అంటే మనము దేహముతోటి అంత విడదీయరానటువంటి బంధాన్ని కలిగి ఉంటామండి. మీ మొట్టమొదటి బంధం ఏదైనా ఉందంటే అది దేహమే. అది భార్య కాదు, పిల్లలు కాదు, లేకపోతే మీ తల్లిదండ్రులు కాదు, మీ భార్య కాదు, మీ పిల్లలు కాదు, అది ఎవరు ఏమి కాదు. తన మొట్టమొదటి బంధం ఏమంటే తన దేహమే తనకు బంధం. అందుకే మీకు గాఢ నిద్రలోంచి మెలకు వచ్చిన తర్వాత మీ మొట్టమొదటి స్మృతి ఏమి అంటే అది దేహమే. అంతేనండి కదా.
అలా కాకుండా మీరు మొట్టమొదటి లేచి లేవగానే మీ భార్యని కానీ లేకపోతే ఇంకొకరిని కానీ తల్లిదండ్రులను కానీ ఇష్టదైవాన్ని కూడా స్మరించడం కుదరని పని. మీరు అనుకుంటారు నేను మొట్టమొదటి ఉదయం లేచిన వెంటనే ఇష్టదైవాన్ని స్మరించుకున్నాను లేదా ఇష్టమైన వ్యక్తుల్ని స్మరించుకున్నాను అని అనుకుంటున్నప్పటికీ కూడా తనను తాను స్పర్శించుకోకుండా తనను తాను ఒకసారి స్మృతి పదంలోకి తెచ్చుకోకుండా ఇతరులని స్మరించాలి అనేటువంటి ధోరణి అసలు మీకు పెళ్ళిబొక్కుతండి అంటున్నాను నేను. ఇది మీరు ఉండాలి ఫస్ట్, అంతేనే కదా. మీరు ఉండే ఇతరాన్ని అంతటినీ స్మరించగలుగుతారు. మీరు లేకపోతే అసలు ఎవరు ఉండరు అసలు. కాబట్టి మీకు మొట్టమొదటి పెళ్ళిబుక్కింది ఏంటి ఇక్కడ? మీ దేహం నుంచి, మీ అంతరంగం నుంచి, మీరు గాఢ నిద్రలోంచి మెలకువలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి వచ్చింది ఏంటి? నేను. అంతే కదండి, నేను. ఆ నేను అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది పూర్వనామము. మీ పూర్వనామం ఏంటండి? నేను. అంతే కదా. సరే, మీ పూర్వనామము రూపాంతరము చెందిన తర్వాత ఒక నామం ఉంటుంది. ఆ నామం ఏంటి అంటే బాలకృష్ణ గారు. అంతే కదా. కాబట్టి మీ పూర్వనామము ఏదైతే ఉందో పూర్వనామములోంచి మీకు నామరూపాత్మకమైనటువంటి అంటే బాలకృష్ణ గారు అనేటువంటి నేను ఒకటి తయారయ్యిందండి అందులోంచి వచ్చి కదా. అయితే ఈ బాలకృష్ణ గారికి సంబంధించినటువంటి మూలములు అంటే ఈ బాలకృష్ణ గారినే మనం మిథ్యా నేను అని కూడా అంటాం మనం. దీనికి సంబంధించినటువంటి మూలములు ఏవైతే ఉన్నాయో ఆ మూలములు దేనికి సంబంధించినవి అంటే పూర్వనామము అయినటువంటి నేనుకు సంబంధించినవి. ఆ నేనుని మీరు ఏమని చెప్తారంటే మనస్సు లేదా స్వభావము అని చెప్తారండి. అవునా కదా. అంతే కదండి. నేను మనస్సు లేదా స్వభావము అని చెప్తారు. అందులోకి బుద్ధి కూడా వస్తుందండి. బుద్ధికి మనస్సుకి డిఫరెన్స్ ఏమంటే మనస్సు ఏం చేస్తూ ఉంటుందంటే తన కల్పనని విస్తృతపరచుకుంటూ వెళ్ళిపోతుంటుందండి. మనస్సు విస్తృతపరచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దానికి ఎక్కడ విస్తృతపరచడానికి అవకాశం లేనప్పుడు తనను తాను విశ్లేషించుకునేటువంటి క్రమము ఏదైతే ఉందో దాన్నే బుద్ధి కుశలత అంటారండి. అయితే ఇది కూడా మనస్సులో భాగమే. మనస్సు ఇతర చింతన చేసినప్పుడు దాన్ని మనస్సు కింద, మనస్సు ఇతర చింతన చేసి దుఃఖానికి వశం అవుతుంది కదండి. దుఃఖానికి వశమైనప్పుడు కొంత రిలాక్స్నెస్ని కోరుకుంటుంది కదా. ఇప్పుడు ఆ రిలాక్స్నెస్ని కోరుకున్నప్పుడు తనను తాను సముదాయించుకునేటువంటి క్రమం ఉంటుంది చూసారండి. అంటే ఇప్పుడు మనం ఇతరులతో సాంగత్యం ఏర్పరచుకుంటాం, దానివల్ల డిస్టర్బ్ అవుతాం, అంటే దుఃఖానికి వశం అవుతాం. దుఃఖానికి వశమైనటువంటి తర్వాత ఎందుకు ఇవన్నీ అక్కర్లేని అతను నేను అనవసరంగా పెట్టుకుంటున్నాను ఇవన్నీ ఇది నా తప్పే అని తనను తాను సంస్కరించుకునేటువంటి కోణాన్ని బుద్ధి కుశలత అంటారండి. కానీ తనకు తాను ఉపయోగపడుతున్నప్పుడు అండి ఇది కూడా సక్రమమైన పద్ధతి ఏం కాదండి. ఎందుకనంటే మనస్సు అనేటువంటిది కల్పించబడింది. ఒక కల్పించబడినటువంటి దాన్ని సంస్కరించేటువంటి మనసులో ఉన్నటువంటి ఒక కోణాన్ని మనం బుద్ధి అని అంటామండి. ఒక కల్పితాన్ని సంస్కరించడం కూడా అదేమీ సమర్థత ఏమి కాదు. కానీ గత్యంతరం లేనప్పుడు ఏమవుతుందంటే ఒక గడ్డి మొక్క కూడా మహావృక్షం అవుతుందండి అక్కడ. తనకు ఆప్షన్ లేనప్పుడు తనను తాను సమర్థించుకునేటువంటి కోణం ఏదైతే ఉందో అది ఆ కోణము తనకు చాలా ఒక మేడిపండులా కనిపిస్తుంది. కాబట్టి దానికే మనస్సు మళ్ళీ ఆకర్షితులవుతూ నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పి తనకు ఆప్షన్ లేదు. కాబట్టి మనస్సు ఏం చేస్తుంటే కొత్త సృష్టి యొక్క రచనకు పూనుకుంటూ ఉంటుందండి. కాబట్టి మనస్సు కానివ్వండి, బుద్ధి కానివ్వండి, ఇవన్నీ కూడా మీ మానసిక స్థితి అంటే మీ స్వభావములో ఉన్నటువంటి ఒక బొమ్మని మనస్సు అంటారు. మీ స్వభావానికి ఇంకొక పక్క
నాణ్యానికి ఒక పక్క బొమ్మ, ఒక పక్క బొరుసు ఎలా అయితే ఉంటాయో అలాగే మీ స్వభావానికి ఒక పక్క కోణాన్ని మనసని, మీ స్వాభావికతలో ఇంకొక పక్క కోణాన్ని బొరుసని విశ్లేషించుకుంటూ ఉంటామండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నటువంటి అంశం అంతా కూడా ఇది పూర్తిగా నా అనుభవంలో నాకు నేను నిర్ధారించుకున్నటువంటి విషయాన్నే మీకు చెప్తున్నాను తప్ప ఏ శాస్త్రమో లేదా పురాణమో లేదా ఇతిహాసానికి సంబంధించినటువంటి వివరణలు నేను ఇవ్వటం లేదనేటువంటి విషయాన్ని మీరు పూర్తిగా ఇక్కడ మీరు సమ్మతించాలండి. ఇది నా కోసం. నేను ఎందుకంటే నాకు శాస్త్రజ్ఞానం తెలియదు, నేనేం పెద్దగా చదువుకోలేదండి. నా అనుభవంలో నా మనస్సును నేను అర్థం చేసుకునేటువంటి క్రమంలో, నా మనస్సును నేను విశదీకరించుకునేటువంటి క్రమంలో, నా అనుభవంలో ఉన్నటువంటి అంశాలకి ఆ శాఖోపశాఖలకి నేను కొన్ని పేర్లు పెట్టుకున్నానండి. దాన్నే నేను మనస్సని బుద్ధని నా హితం కోసం ఇది నేను విశ్వసించి, నా హితం కోసం నేను దాన్ని విశ్వసించి నేను ఆమోదించి ఉన్నానండి. ఇక్కడ ఇది మీకు కూడా సులువుగా అర్థమవుతుందనేటువంటి కోణంలో మీకు కూడా చెప్తున్నానండి. కాబట్టి మీకు ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే మీరు నేరుగా నన్నే అడగండి తప్ప ఇంక మీరు వేరొకరి దగ్గర డిస్కషన్స్ తీస్తే ఇవంతా మళ్ళీ రసాభాస అవుతుందండి. ఏమండి? తర్వాత నా అనుభవం ప్రకారం మనసు యొక్క స్థితి ఇది, బుద్ధి యొక్క స్థితి ఇది, ఈ రెండు. ఏమండి? ఇక మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనము దేహముతోటి తాదాత్మ్యత చెంది ఉండటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ దేహము నేను అనేటువంటి విశ్వాసం. అది అయితే మీ మనస్సు యొక్క పూర్వస్థితి ఏమి అంటే మీకు ఏమీ ఒక తెలియనటువంటి తరము ఒకటి మీ అనుభవంలో ఉంటుందండి. ఇప్పుడు మీకు దేహం వచ్చిన తర్వాత మీరు ఇందాక అన్నారు నాతోటి, నేను ఎంత మామూలుగా ఉన్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, అంటే నేను మామూలుగా ఉన్నప్పటికీ నేను కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులకి ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసాన్ని నేను చూసినప్పుడు మీరు ఇందాక నాతో చెప్పారు ఈ విషయాన్ని. మామూలుగా ఉన్నప్పుడు అంతా సజావుగానే ఉంటుంది తప్ప ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అంటే దేహానికి ఏదైనా కాస్త ఇబ్బందులు కలిగేటువంటి, అంటే తలనొప్పి రావడము లేకపోతే కాళ్ళు నొప్పులు రావడము, ఇటువంటి పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు ఎంత ఈ దేహము నేను కాదు అని అనుకున్నప్పటికీ కూడా దానికి నేను వశమైపోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు నాతో చెప్పున్నారండి. అది మీరే కాదండి, అది అసలు అందరికీ సర్వకులకి ఉన్న అనుభవమే ఇది. మనము బాగున్నప్పుడు మనం చేసేటువంటి తీర్మానానికి, మనము కాస్త అనారోగ్యం పాలైనప్పుడు మనం చేసేటువంటి తీర్మానానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. కాబట్టి మీకు దేహారోగ్యము బాగున్నప్పుడు మీరు ఈ దేహము నేను కాదు అనేటువంటి వైరాగ్యంతో మీరు ఉండటం ఎంత ప్రధానమో, మీకు దేహారోగ్యము కాస్త సడలినప్పుడు ఏంటండి ఆ సడలినటువంటి ఆ బాధని, ఆ సడలిపోయినప్పుడు దేహారోగ్యం కాస్త ఆరోగ్యం బాగోలేనప్పుడు మీకు ఇబ్బందులు పాలవుతారు కదండి. కాస్త ఆ ఇబ్బందుల్లోకి మీరు ఎప్పుడు కూడా ఈ దేహము నేను కాదు అనేటువంటి అంశాన్ని మీరు ఎప్పుడు తీసుకురాకూడదండి. ఇది కూడా మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు ఆరోగ్యం బాగుంది బాలకృష్ణ గారు, మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు మీరు హాయిగా ఏకాంతంగా కూర్చున్నారు, ఈ దేహము నేను కాదు అనేటువంటి ఆ దృక్పథాన్ని కలిగి ఉన్నారండి. ఆ దృక్పథాన్ని కలిగి ఉన్నప్పుడు మీకు ఆరోగ్యము బాగోలేనటువంటి స్థితిగతులు మీరు ఏమైనా అక్కడికి తీసుకొస్తున్నారా? తీసుకురావట్లేదు. మరి మీకు దేహారోగ్యము సన్నగిల్లినప్పుడు మరి ఈ విషయాన్ని అక్కడికి ఎందుకు తీసుకొస్తున్నారు? తీసుకుని రాకూడదు. మీరు అక్కడికి తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే చెప్పమంటారా, మీరు మామూలుగా అనుభవిస్తూ అంటే వాటి నీతి బాధలు అంటారు కదా, దానితో సంబంధించినటువంటి బాధనే మీరు ఆ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. దాంతోపాటు ఈ వైరాగ్యాన్ని కూడా అక్కడ తీసుకెళ్ళడం వల్ల ఈ వైరాగ్యం కూడా మరింత ఇంకొక గంపడ దుఃఖాన్ని మీకు, లేనిపోయిన దుఃఖాన్ని మీకు అంటగడుతుందండి. అంతే కదా.
మరిప్పుడు మీరిప్పుడు మామూలుగానే దేహంతోటి ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడినప్పుడు ఈ దేహము నేను కాదు అనేటువంటి పందాన్ని అక్కడ మీరు అప్లై చేశారనుకోండి. ఈ మందుని అప్లై చేసినప్పుడు ఏం చేస్తుందంటే మీ మనస్సు సహకరించదు. సహకరించకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ మనస్సు ఏం చేస్తుందంటే మీకు ఒక కొత్త రుగ్మతనిస్తుంది అక్కడ. అదేంటంటే ఇంక నాకు టైం అయిపోతుంది, నేను ఇవన్నీ చేయలేకపోతున్నాను అనేటువంటి అసహనం ముందు కలుగుతుందండి. ఆ అసహనం ఏం చేస్తుందంటే దుఃఖంగా రూపాంతరం చెందుతుంది. ఈ దుఃఖంతో ఆ దుఃఖం కలిపి మీరు 2 దుఃఖాలను ఏకకాలంలో అనుభవిస్తుంటారు. ఒకటేంటంటే మీరు ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందలేకపోతున్నారు అనేటువంటిది ఒక దుఃఖం. రెండోది తలపోటో కాలు నొప్పిలో ఉండేటువంటిది ఇంకొక దుఃఖం. ఈ 2 వెరసి మీకు ఏమవుతుందంటే అసహనం అనేటువంటి ఒక దేవతను ప్రత్యక్షం చేస్తాయి ఈ 2 కలిపి. ఆ దేవత మిమ్మల్ని పూర్తిగా తినేస్తుంది వచ్చి. ఎప్పుడు ఎక్కడ దేన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి అన్న విషయం మీద మీ అంతరంగంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి పట్టు ఉండాలని చెప్తున్నానండి. అది మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు, మీ మానసిక స్థితి ఉన్నప్పుడు మీరు ఎటువంటి నిర్ణయాలు కలిగి తీసుకోవాలి. మీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు మీకు ఏ నిర్ణయాలు కలిగి ఉండాలనే విషయం మీకు స్పష్టంగా మీకే తెలియాలండి. దేనివల్ల మీకు దుఃఖం కలుగుతుంది అనేటువంటి విషయం మీద మీకే ఒక సమర్థమైనటువంటి అవగాహన కలిగి ఉండాలని చెప్తున్నారండి నేను. అర్థమైందండి? అంటే దీన్ని తీసుకెళ్ళి అక్కడ, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేసామనుకోండి, దానివల్ల సమస్యలు పెరుగుతాయండి. తర్వాత మీకు దేహారోగ్యం బాగున్నప్పుడు మీకు ఆధ్యాత్మికపరమైనటువంటి సాధన వ్యవహారం గురించి చూడాలండి. మీకు దేహారోగ్యం బాగోలేనప్పుడు ఏం చేయాలంటే, మీరు దేహారోగ్యం బాగుందనుకోండి, ఇప్పుడు ఈ దేహము నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, ఈ తలంచడి మనస్సు నేను కాదు, తర్వాత ఈ తలంచడి మనస్సుని విశ్లేషించేటువంటి బుద్ధి కూడా నేను కాదు, ఈ స్థూల దేహము నేను కాదు, ఇదేది నేను కాదు, నేను ఆత్మను, నేను అనేటువంటి శబ్దం యొక్క మూలం ఏదైతే ఉందో అది అంతా ఆత్మ యొక్క సౌందర్యం అది అనేటువంటి ఈ శుద్ధ వివేకము కలిగి ఉండటంలో, మీ దేహారోగ్యం బాగున్నప్పుడు కలిగి ఉండటంలో మీకు ఏ అభ్యంతరం లేదండి. కానీ మీకు దేహారోగ్యం బాగోలేనప్పుడు ఏమవుతుంది? ఏదైతే మీరు కాదు అంటున్నారో దాని ప్రభావం అక్కడ బాగా ఎక్కువగా ఉంటుంది కదండి. ఆ ప్రభావం అక్కడ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఈ దేహము నేను కాదు అనేటువంటి ధోరణి నుంచి బయటకు వచ్చేసి, అర్థమైందండి, ఈ బాధలకి నుంచి కాస్త ఉపశమనాన్ని ప్రసాదించమని మీ గురువుని లేదా ఈశ్వరుని ప్రార్థించడం మేలండి అక్కడ. అంటే ఎప్పుడు ఎక్కడ ఏది చేస్తే మీ మనస్సుకు సౌకర్యం ఉంటుందో దాన్ని తెలుసుకుని ప్రవర్తించడం, అది వివేకవంతుల యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అని చెప్తున్నానండి నేను. అర్థమవుతుందండి? మీరు దీన్ని తీసుకొచ్చి అక్కడ, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనం ఇంప్లిమెంటేషన్ చేసేవారనుకోండి, జనరల్గా మొత్తానికి అంతా కలిపి ఏమవుతుందంటే పెద్ద రసాబస అవుతుందండి. కాబట్టి మీరు మామూలుగా ఉన్నప్పుడు మీరు ఎంత తీవ్ర వైరాగ్యము ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా మీ దేహారోగ్యము, అంటే మీకు ప్రారంభ దశలో చెప్తున్నాను నేను, మీకు దేహం ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఏంటండి, అప్పుడు మీరు అక్కడ భగవంతుడిని పరిపూర్ణంగా ప్రార్థించగలగాలండి. అంటే అప్పుడు మీకు బాగున్నప్పుడు అందరూ బాగానే చెప్తారండి. మీకు బాగోలేనప్పుడే కదా అక్కర్లేనివన్నీ వస్తాయి. అప్పుడు మీకు దేహారోగ్యం బాగోలేనప్పుడు మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే కనుక, మీ మనస్సు యొక్క డొల్లతనం ఏదైతే ఉందో, మీ మనస్సులో ఉన్నటువంటి ఆ వీక్నెసెస్ ఉంటాయి కదండి, ఆ వీక్నెసెస్ అన్నీ కూడా, అంటే సిక్నెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీక్నెసెస్ అన్నీ బయటపడతాయండి. అర్థమైందండి? ఆ వీక్నెస్ని మీరు భగవంతుని పాదాల దగ్గర దాన్ని ఒక పూజా పుష్పంలా ఉంచడం అనేటువంటి ఆ ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని మీ హృదయంలో మీరే చేసుకోవాలని చెప్తున్నాను నేను. దీన్ని పూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం అని కూడా అంటాను నేను ఇక్కడ. కాబట్టి మీకు దేహారోగ్యం బాగున్నప్పుడు మీరు విచారణ మార్గంలో వెళ్ళండి. అర్థమైందండి? మీకు దేహారోగ్యం ఏమైనా ఇబ్బంది పెట్టినప్పుడు, అంటే ఇప్పుడు మీ వయసులో ఉన్నటువంటి వారు ఉంటారు, వారికి ఇంకా మీకంటే కొంచెం ఇంకా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఉంటారు, వారందరికీ ఈ సూచన కొంచెం ఉపయోగపడుతుందేమో అని నేను అనుకుంటున్నానండి నేను.
అంటే ఎప్పుడు ఏది చేయాలి అనే విషయం మీద మనకి ఖచ్చితమైన అభిప్రాయం ఉండాలండి. అప్పుడు మీకు ఎప్పుడు కూడా మీ భక్తి సడలిపోదండి. మీరు కాస్త దేహారోగ్యం బాగున్నప్పుడు మీరు ఏకాంతంగా కూర్చుని అక్కడ ఉండేటువంటి అంటే దేహారోగ్యం బాగున్నప్పుడు మీరు ఎక్కడో కాస్త ఏకాంతంగా కూర్చుని ఈ దేహము నేను కాదు అనేటువంటి అంటే ఆత్మవిచారణ మార్గంలో మీరు ఉన్నప్పుడు ఉండేటువంటి స్థితి భక్తేనండి. దేహారోగ్యం బాగోలేనప్పుడు మంచం బారిన పడినప్పుడు భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో భగవంతుడిని ప్రార్థించడం కూడా భక్తేనండి. ఎందుకు నీవు ఈ రెండింటిని కూడా భక్తి అని అంటున్నానంటే, అమితమైనటువంటి ఇష్టం యొక్క పరాకాష్ఠ ఉంటుంది కదండి, ఆ పరాకాష్ఠని భక్తి అంటున్నానండి నేను. అది అమితమైనటువంటి ఇష్టం యొక్క పరాకాష్ఠ భక్తి. అర్థమైందండి? కాబట్టి మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు ఇలా ఉండండి, మీకు ఏదైనా కొంచెం అనారోగ్యమైనప్పుడు అలా ఉండండి. అంతేకాని మీకు అనారోగ్యం ఉన్నప్పుడు ఇంకా నేను ఇలా అయ్యాను అనేటువంటి డిప్రెషన్లోకి మీరు వెళ్ళిపోయారనుకోండి, దానివల్ల మీ సమయం వృధా అవుతుందండి. తద్వారా ఇంకా ఏమవుతుందంటే మీ మానసిక వృత్తులు కూడా బాగా బలపడిపోతాయి. అవునా కదా? కాబట్టి మీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని అనుసరించండి. మీకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఈ ప్రార్థనని ఇది చేయండి. మీకు నిరంతరము అనారోగ్యం కలుగుతుంది అనుకోండి, అప్పుడు విచారంలోంచి పూర్తిగా బయటకు వచ్చేసి మీకు ఆరోగ్యం బాగున్నప్పుడు బాగోలేనప్పుడు భగవంతుడితో పరిపూర్ణమైనటువంటి ప్రార్థనతో భగవంతుని యొక్క పూర్ణమైనటువంటి స్థితితో మీరు పూర్ణంగా శరణు పొందండి అని చెప్తున్నానండి. ఇప్పుడు మీకు డిస్టర్బెన్స్ ఉండదు. అర్థమైందండి? ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి ఫైనల్గాని, మీరు కొత్త అవసరాలను కల్పించుకోకండి. ఉన్న అవసరాలని సమర్థతతో సద్వినియోగపరచుకోండి అంతే. ఇక్కడ మీ కంఫర్ట్ ఏంటనేది మీరు గుర్తెరిగినప్పుడు మీకు ఆటోమేటిక్గా వాట్ నెక్స్ట్ అనేటువంటిది మీకు ఇప్పుడే అర్థమైపోతుందండి. అందుకే నేను ప్రతిసారి చెప్తాను, బాలకృష్ణ గారు మీకు ఏం కావాలి దానికోసం మీరు ఎలా ఉండాలి, ఇది నిరంతరం మార్చుకుంటూ ఉండాలండి. మీకు ఏది కావాలో దానికోసం మార్చుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మీ వ్యవహారిక శైలిలో కూడా మీకు ఏదైతే అవసరమో దానికోసం మీరు మార్చుకుంటూ ఉంటారు అన్ని స్థితిగతుల్ని. అంటే ఒకప్పుడు మీకు అది అనుకూలత లేకపోయినా సరే దాన్ని ఇష్టంతో అనుకూలత పరుచుకుంటారండి. ఎందుకంటే మీకు ఏది కావాలో దాన్ని స్వీకరించడం కోసం. కానీ మీకు ఇక్కడ ఏం కావాలి? శాంతి కావాలి. అంతే కదండి? మీ హృదయపూర్వకంగా ఉండేటువంటి ఆ శాంతి యొక్క మాధుర్యాన్ని మీ అంతరంగంలో మీరు అనుభవించడం కోసం మీరే ఒక నూతన మార్గాన్ని వేసుకుని ఆ నూతన మార్గంలో మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి ఆ సూక్ష్మమైనటువంటి మార్గాన్ని గనక దీంట్లో గనక మీరు ఇంజెక్ట్ చేసుకోగలిగితే మీ అంతరంగంలో మీరు భౌతిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితులకు అతీతంగా మీ అంతరంగంలో మీరు సేద తీరటం అనేటువంటిది మీరు ఎవరిని అడిగి సంప్రదించి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మీరు చేరుకోగలుగుతారని నేను ఆశిస్తున్నానండి అలా. కాబట్టి నేను చెప్పిన ఈ రెండు విషయాలని కూడా మీరు ఒక్కసారి సమర్థతతో యోచించండి. ఇప్పుడు నా అనుభవంలో ఉన్న విషయాన్ని గురించి ఎలా బాగుంటుందని మీరు అడిగారు కాబట్టి నేను ఇది మీకు చెప్పాను. అయితే నేను చెప్పాను కదా అని చెప్పి మీరు ఇలాగే పోకుండా ఇది ఎంతవరకు సమంజసం అని మీరు ఆలోచించి దానికి తగు నిర్ణయం, మీ స్వభావానికి తగినటువంటి నిర్ణయం తీసుకుని మీరు దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటే మీకు ఆ స్పష్టత మీ హృదయంలో అది మీకే కలుగుతుంది అని నేను స్పష్టంగా చెప్పగలను.